ఆడి ఆడున్నాడో ఏమో. ఆ వెక్కి గడుచులో సత్యగాన్ని ఎలా బడికి తీసుకెళ్ళాలి? సింటూ. హలో. హలో ఏంట్రా పిచ్చి నాకండి. సత్య, గోల్డ్ సిటీ దాసుని నీ ఇంటి ముంగట్నే ఉన్నా. యాడకి పారిపోయావు? ఒక్కడే ఉండరా, నేను వస్తున్నా. సాయంత్రం గిట్లా రాలేదనుకో నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చంద్రకళ కాంప్లెక్స్ కూల్ చేస్తా బిడ్డ. నిన్ను చంపేస్తాను రా. పెట్టమే. ఏంట్రా సత్య, ఏంటి టెన్షన్? అర్జెంట్ పని ఉంది, 2 రోజులు వస్తాను. అదేంట్రా పెళ్ళయ్యేదాకా ఉంటానన్నావు? సీరియస్ మ్యాటర్ అన్నయ్య. సీరియసా? ఏమైందిరా? కూర్చో మాట్లాడతాం. నువ్వు ఉండనయ్యా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికన్నా? ఆవుల్ సిటీ దాసుగాడు. దాసుగాడు ఫోన్ చేసి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఆ దాసుగాడిని వదలకూడదన్నా. వాడిని చంపేదాకా నిద్రపోను. నేను హ్యాపీగా నిద్రపోతాగా. రానా, ఆ దాసుగాడి ఈ రోజు నీ చేతిలో అయిపోవాలంతే. ఎక్కన్నా, ఎక్కి కూర్చోన్నా, కూర్చో. డ్రైవర్ పని పని పని. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు. ఛీ, నా పరువు మొత్తం తీసేశావు కదే. అందరి ముందు నన్ను తలెత్తించుకునేలా చేశావు. లోపల నీ గురించి డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా గురించా? పదా సార్ నువ్వు వెళ్ళినా వస్తా. నువ్వు మాట్లాడుకో. సార్ సార్ ఏం సార్ ఈ ఆవేశం? ఆవేశపడకుండా ఏం చేయమంటావు? పెళ్లి కాకుండానే తల్లైంది. చెల్లెమ్మ ప్రెగ్నెంట్ అనే ముచ్చట గా భరత్ కి తెలియకుండా మేనేజ్ చేసి మ్యారేజ్ చేద్దామే. బా ఏంటిది, ఇంత మోసం చేస్తావా? అరే చెల్లెమ్మకు పెళ్లి కాలేదు కదరా భయ్. ఇల్లు మొత్తం దోచుకెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ఉపయోగమే ఉంటుంది. నేను పెళ్లి చేసుకోను. ఎక్కడికి? నేను చచ్చిపోతాను. నా మాట విను, నేను ఈ పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? నేను చేస్తాను సార్. ఒక్కసారి అటు చూడండి. గురజాడ వివేకానంద అన్నయ్య. నా తమ్ముడికి ఆదర్శ భావాలు ఎక్కువ. ఆడవాళ్ళంటే అపారమైన గౌరవం. నేనంటే చాలా ఇష్టం. ఒక అన్నగా అడుగుతున్నాను, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తా అన్నయ్య. థ్యాంక్స్ రా. నా తమ్ముడిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే. అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనండి. మీరేమంటారు? ఈ పెళ్లికి ఊళ్ళో వాళ్ళని ఏం చెప్పి పిలవమంటావు? సార్ ఒక ఐడియా. మీ చెల్లెలు ప్రేమించింది మా తమ్ముడిని నేను చెప్దాం. అది తెలిసి మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని చెప్దాం. అంతగా కావాలంటే ఆ రోజు పెళ్లి మీ చెల్లెలు లేపుకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చి నేనేం చెప్తాను సార్. ఏం సార్ మీకోసం ఆ మాత్రం చేయలేనా? అనా గీ ఎంకి చెప్పే ప్లానింగ్ జబర్దస్త్గుంది. అవును, అందరికి ఇలాగే చెప్తాం. ముందు వాడికి చెప్పండి సార్. చెప్పేట్రా. ఏంటి సార్? నా చెల్లి ప్రేమించింది ఎవరినో తెలుసా? ఎవరు సార్? ఈ కుర్రాడిని. సార్ నా చెల్లిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? ఎవరు సార్? వెంకీయే. సార్ సార్ ఇదే సార్ జరిగింది, ఇదే కదా సార్? ఊళ్ళో ఎవరు అడిగినా ఇదే స్టోరీ చెప్పు. స్టోరీయా? స్టోరీ ఏంటి సార్? ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? స్టోరీ ఎట్లా అవుతుంది? ఏం జరుగుతుందిరా? ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశా. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్ళైందిగా. అది నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. ఒరే నీకు తల్లోనే కాదురా, బాడీ అంతా బ్రెయిన్. ఏదో ఆ దేవుడిచ్చిన వరం. అబ్బా అబ్బా. సార్ సిప్పి కూడా ఓకే. వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికీ డాన్స్ పార్టీ ఇస్తాడంట సార్. దేవుడి దయ వల్ల అంతా మనం అనుకున్నట్టే జరిగింది. రే మీ పెళ్ళైనా వాళ్ళ అన్నయ్యని మోసం చేయకుండా చేసుకోండిరా. దానికి ఏదో ప్లాన్ వేస్తాలే. ఈ ప్లాన్లే మరొద్దనేది. వెంకీ చాలా థ్యాంక్స్. దేనికి సార్? మేము మీ ఇంటికి రావడం వల్ల, నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా మంచి జరిగింది. ఇందులో నేను చేసిందే ఉంది సార్. నా చెల్లి పెళ్లి నా చేతుల మీదుగా జరిగదేమో అని బాధపడ్డాను.
అది ఇప్పుడు నీ వల్లే జరిగింది. నాకింతకన్నా ఏం కావాలి? బావా నేను తిరిగి వెళ్ళిపోతున్నా. భరత్, ఎక్కడికి? అమెరికాలో హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి మంచి కుటుంబంలో అల్లుడవుతున్నాను తెలిసి ఇల్లరికం కొప్పుకొని వచ్చాను. నువ్వు చెప్పిన దానికల్లా గంగిరేదులా తలూపాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? అవును, నిజమే. నేను చెప్పిన ప్రతి దానికి తలదించుకున్నావు. ఇప్పుడు మాట తప్పితే నేను తలదించుకోవాలి. ముందనుకున్నట్టు చంద్రకళ నీకిచ్చి పెళ్లి చేస్తా. ఈ నిర్ణయంలో ఇక మార్పు ఉండదు. ఇదే ఫైనల్. ఈ పెళ్లి మాత్రం మా ఇష్టదైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చేస్తాను. రేపే ప్రయాణం. నువ్వు చాలా లక్కీ భరత్. ఎందుకు? అక్క మిస్ అయినా చెల్లి దొరికింది. వన్ సెకండ్, నా పర్స్ మర్చిపోయాను లోపల. ఐల్ బి బ్యాక్. 1 minute. 1 minute. బిల్లు నేను కడితే పరిస్థితి మర్చిపోవటం ఏంటి? ఇలాంటి అనవసరమైన విషయాలు మాత్రం పట్టించుకుంటావు. మన పెళ్లి గురించి అసలు నీకు టెన్షనే లేదు. ఒక పక్కన రేపు పెళ్ళని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? కూల్ కూల్. టెన్షన్ ఎందుకు చందు? ఇంకా 24 hours టైం ఉంది. అయినా ప్రాబ్లం పీక్స్ లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఏదో ఒకటి ప్లాన్ చేస్తా కదా. ఈ ప్లాన్ లో అవి వేసే బదులు ఆ భరత్ గాని నువ్వే వేసేస్తే మనకి లైన్ క్లియర్ అయిపోద్దిగా. ఏంటి చందు నీ టంగ్ పవరు? వాడిని నిజంగా ఎవరు వేసేస్తున్నారు? చందు, కేశవరెడ్డి మనుషులు మీ ఇంట్లో తెలిసిన చంపడానికి వస్తున్నారు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. అరే నాన్న, నువ్వు చెప్పినట్టే నీ పెళ్లికి అడ్డుపడుతున్నా ఆ వెంకీగారిని ఏసేయమని మన మనుషుల్ని పంపిన. ఆ పిల్లకు డౌట్ రాకుండా నీ మీద అటాక్ చేసినట్లు చేయమన్నా. నువ్వెట్లయినా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇడికి తీసుకురా. ఆ తర్వాత బాబ్జీ గారిని నా కాళ్ల దగ్గర కుక్కలా పడుండేలా చేస్తా. ఈ 4 రోజులు నువ్వు నా కొడుకు అని తెలియకుండా చూసుకో. ఆ తరువాత రోజులన్నీ మనవే. ఎవడ్రా వాడు? వీడా బాబ్జీ మనిషి అన్నా. రై ఏసేండ్రా. భరత్ నీ కొడుకని నాకు తెలుసు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, భరత్ నీ కొడుకని నాకు తెలుసు. నాకే కాదు, బాబ్జీ కూడా తెలిసిపోయింది. రేపు తన చెల్లెల నుంచి పెళ్లి చేస్తానని చెప్పి శ్రీశైలం తీసుకెళ్లి చంపైపోతున్నాడు. నువ్వు చెప్పేది నేను ఎట్లా నమ్మాలి? కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, తన దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు. సో వాడిని ఇప్పుడు సేవ్ చేయటం మీ చేతిలోనే ఉంది. వెంకీ, ఏంటి నువ్వు చెప్పేది? ఆ భరత్ కేశవరెడ్డి కొడుకా? అవును. పద, ఈ విషయం అన్నయ్య చెప్దాం. ఇంక ఈ పెళ్లి జరగదు. వద్దు, మనం చెప్పడం కన్నా తను చూస్తేనే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అంటే రేపు మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కేశవరెడ్డి మన మీద అటాక్ చేస్తాడు. ఈ కథకి ఎండింగ్ అక్కడిస్తా.
ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. సిప్పి నువ్వు అనవసరంగా టెన్షన్ పడి సార్ని ఇబ్బంది పెట్టద్దు. మా ఇబ్బందులు ఎవడు పట్టించుకుంటాడు సార్? సార్ అక్కడ చూడండి సార్, విలన్స్ అటాక్ చేసేటట్టున్నారు సార్. వాడు చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. సిప్పి నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు, మనం రైట్కి వెళ్దాం. రైట్ కొద్దు సార్, రైట్ కొద్దు, లెఫ్ట్ కి వెళ్ళిపో. వాడేదో టెన్షన్ పడుతున్నాడు, లెఫ్ట్ లోనే పోనీ. కేశవరెడ్డి మర్యాదగా తప్పుకో. నా చెల్లి పెళ్లికి ముందు రక్తపాతం వద్దు. రే బాబ్జీ, నా కొడుకును నాకు అప్పగించు. కొడుక లేదా మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. రే ఎవడ్రా నీ కొడుకు? రై డ్రామాలాడకు.